ఈ వీడియోలో ఫ్రాక్షన్స్‌లో సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడొచ్చేసి 9/10 మైనస్ 5/10 తీసుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఇక్కడ 2 లైక్ ఫ్రాక్షన్సే అది అబ్జర్వ్ చేయాలి. ఇవి 2 లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి డైరెక్ట్‌గా మనం ఆపరేషన్ పర్ఫార్మ్ చేయొచ్చు దీని మీద. జస్ట్ న్యూమరేటర్స్‌ని 9 - 5 10 యాజ్ ఇట్ ఈస్‌గా 10 9 - 5 అంటే 4/10 ఇది వచ్చేసి ఆన్సర్. ఇది లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు. ఒకవేళ అన్‌లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 7/15 మైనస్ 9/20 ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్‌గా ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి చూడండి 2 డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే ఇది వచ్చేసి అన్‌లైక్ ఫ్రాక్షన్ అవుతుంది. ఫస్ట్ ఈ అన్‌లైక్ ఫ్రాక్షన్‌ని మనము లైక్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ 15 అండ్ 20కి ఎల్‌సీఎం చేస్తున్నాను నేను ఇక్కడ. ఎల్‌సీఎం 5 3 15 5 4 20 అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా చూడండి 5 ఇంటూ 3 ఇంటూ 4 ఇక్కడ ఎల్‌సీఎం 5 3 15 15 4 60 ఎల్‌సీఎం వచ్చింది. 60 ఎల్‌సీఎం వచ్చింది. ఫస్ట్ దీన్ని ఒక్కొక్క ఫ్రాక్షన్ తీసుకొని ఇప్పుడు 7/15 ఉంది. అంటే ఇక్కడ మనకు డినామినేటర్‌లో 15 ఉంది. కానీ మనకు ఎల్‌సీఎం 60 వచ్చింది. 60 రావాలి అంటే 15ని దేనితోని మల్టిప్లై చేయాలి? 15 4 60 అంటే అది ఓన్లీ డినామినేటర్ కాకుండా న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని బోత్‌ని మల్టిప్లై చేసినప్పుడు వాల్యూలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. 7 4 28 15 4 60 నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్రాక్షన్ వచ్చేసి 9/20 9/20 ఆల్రెడీ 20 ఉంది. 60 కావాలి అంటే దేనితో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. ఆ 3 అనేది బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్‌కి మల్టిప్లై చేయాలి. 9 3 27 23 60 ఇప్పుడు 2 లైక్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ అయినాయి కదా! ఇవి 2 లైక్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ అయినప్పుడు ఇంకా డైరెక్ట్‌గా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి. 28/60 మైనస్ 27/60 ఇక్కడ చూడండి 2 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్స్‌ని డైరెక్ట్‌గా సబ్ట్రాక్ట్ చేసేస్తాం. 28 - 27/60 ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1/60.